బీసీవై లేపాక్షి హబ్ భూములను వైఎస్ఆర్ నాయకులు కబంధ హస్తాల నుండి పరిరక్షించి యువతకు ఉపాధి కల్పిస్తామని భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థి ఎస్ఆర్ ఆంజనేయులు పేర్కొన్నారు. ఆయన బీసీవై హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. మా గుర్తు చెరుకు రైతు గుర్తు అని, ఈ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సందర్భంగా బీసీవై నాయకులు నాగప్ప, సత్యనారాయణ, బాలచంద్రారెడ్డి, నారాయణప్ప, జరిపిటి, గంగాధర, శ్రీనాథ్, వెంకటేష్, శివ పాల్గొన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు కావస్తున్న మా ఒడ్డెర కులాన్ని గుర్తించిన ఏకైక పార్టీ బీసీవై పార్టీ. మేము బీసీవై పార్టీ అధికారంలోకి వస్తే కంపల్సరీగా లేపాక్షి హబ్ని కియా తరహాలో అభివృద్ధి చేస్తాం. అలాగే మా పార్టీ అధికారంలోకి వస్తున్నట్లే ఓన్లీ సత్సాయి జిల్లాకి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని మేము మా పార్టీ తరఫున గట్టిగా సందేశం ఇస్తున్నాము. అలాగే మా పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరుద్యోగులకి జాబులు ఇప్పించాం. అలాగే ఈ సంవత్సరం కూడా మేము అధికారంలోకి వస్తే కంపల్సరిగా ప్రతి మండలానికి ఒక ప్రత్యేక హబ్బు, ఐటీ హబ్బు తీసుకొని వచ్చి మా పార్టీని గెలిపించవలసిందిగా కోరుచున్నాం. ఎస్ఆర్ ఆంజనేయులని నేను ఈరోజు హిందూపురం పార్లమెంట్ ప్రజలకి నేను కోరుకున్నది ఏమంటే మా చెరుకు రైతు గుర్తుకి ఓటేసి మాతో గెలిపించవలసిందిగా కోరుచున్నాను. దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు కావస్తున్న మా ఒడ్డెర కులాన్ని గుర్తించిన ఏకైక పార్టీ బీసీవై పార్టీ. మేము బీసీవై పార్టీ అధికారంలోకి వస్తే కంపల్సరీగా లేపాక్షి హబ్ని కియా తరహాలో అభివృద్ధి చేస్తాం. అలాగే మా పార్టీ అధికారంలోకి వస్తున్నట్లే ఓన్లీ సత్సాయి జిల్లాకి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని మేము మా పార్టీ తరఫున గట్టిగా సందేశం ఇస్తున్నాము. అలాగే మా పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరుద్యోగులకి జాబులు ఇప్పించాం. అలాగే ఈ సంవత్సరం కూడా మేము అధికారంలోకి వస్తే కంపల్సరిగా ప్రతి మండలానికి ఒక ప్రత్యేక హబ్బు, ఐటీ హబ్బు తీసుకొని వచ్చి మా పార్టీని గెలిపించవలసిందిగా కోరుచున్నాం. ఎస్ఆర్ ఆంజనేయులని నేను ఈరోజు హిందూపురం